సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో, ఎంతో భారంతో తండ్రి, ఇద్దరు బిషప్స్ సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ రోజు తండ్రి మేము బిషప్ అమ్మ ఎస్తరమ్మ గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆమె ఆయుష్కాలంని మీరు మీ ప్రణాళిక చొప్పున పెంచి ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాట తీర్చబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మామూలు జీవం ఇచ్చటకు రాలేదు, కానీ సమృద్ధి అయిన జీవం ఇచ్చటకు వచ్చి ఉన్నారు. సమృద్ధి అయిన జీవంతో బిషపం గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనే ప్రతి వ్యక్తిని మీ చేతులు అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనుల్లో ఉండుండొచ్చు, కానీ మేము ఈ జూమ్ మీటింగ్లో పాల్గొవాలి. విజ్ఞాపన ప్రార్థనలో మేము పాల్గొవాలి. బద్దు సందుల్లో ఉండవాళ్ళు, ప్రార్థన చేసే వాళ్ళు దేవుని దృష్టిలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులని తండ్రి ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఈ కుడికలో పాల్గొంటున్నారు. ఈ సమయంలో తండ్రి నేను వాక్య పరిచర్య చేస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూయించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే చందు బ్రదర్ మనకి స్లైడ్స్ చూపిస్తారు. ఇప్పటి వరకు నేను వాడిన సబ్ హెడింగ్స్ ఏంటో అన్ని TIONతో కూడిన సబ్ హెడింగ్స్ ఏం కవర్ చేసేసాను. దాని గురించి నేను జస్ట్ ఒక 1 minute రీక్యాప్ చేసేసి ముందుకు వెళ్తాను. మొదటి సబ్ హెడింగ్ నేను వాడింది, చందు బ్రదర్ యూ కెన్ షో ఇట్ టు us. ఈ పెంతెకోస్తు పండుగ ఎందుకు ప్రాముఖ్యమైన పండుగ యూదులకి, ఎందుకు ప్రాముఖ్యమైన పండుగ క్రైస్తవులకి అనేది నేను మీతో పంచుకున్నాను. మనకందరు కూడా తెలుసు, లేఖనంలో యేసుక్రీస్తు ప్రభువారిని పెళ్లి కుమారుడు అనే మాటతో లేఖనం వర్ణిస్తుంటే, సంఘంని పెళ్లి కుమార్తె అనే మాటతో లేఖనము వర్ణిస్తుంది. సో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు బర్త్డే సార్వత్రిక సంఘం ఎంతో ఘనంగా ఆచరిస్తుంది, క్రిస్మస్ అని. మరి పెళ్లి కుమార్తె బర్త్డే అంటే సంఘం జన్మించిన దినంని సార్వత్రిక సంఘము పెంతెకోస్తు పండుగగా ఆచరిస్తుంది. 3000 ఆత్మలతో సంఘము ప్రారంభము అయింది. అయితే నేను యూదులకు కూడా ఈ పండుగ ఎందుకు ముఖ్యం అనేది మీతో పంచుకున్నాను. చందు బ్రదర్ కూడా మనకి స్లైడ్స్ చూపిస్తారు. ఇక్కడ చూడండి, మొదటి సబ్ హెడింగ్ నేను వాడింది సెలబ్రేషన్. దేవుడు ఆజ్ఞాపించాడు యూదులని 3 పండుగలు ఆచరించుటకు. వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు షీలో మొదట్లో అక్కడ ప్రత్యక్ష గుడారము స్థాపింపబడింది. దాని తర్వాత యెరూషలేంలో ఆలయం కట్టబడింది. షీలోలో ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు, దాని తర్వాత యెరూషలేంలో ఆలయం ఉన్నప్పుడు, యూదులు ఎక్కడున్నా సరే 3 పండుగలు ఆచరించుటకు వాళ్ళు ఆ చోటకి వెళ్ళాలి. ఆ 3 పండుగలు ఏంటంటే పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ. ఇదంతా కూడా మనం చూసాం. ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో అది రాయబడి ఉన్నది. చంద్ర బ్రదర్ యూ కెన్ పాయింట్ ఎ కర్సర్ అట్ డ్యూట్రానమీ 16:16. దాని తర్వాత మనం ప్రొటెక్షన్ అనే సబ్ హెడింగ్ ధ్యానించామండి. నిశ్శబ్దంగా జరిగిన ఒక అద్భుతం. యూదుల బైబిల్ చరిత్ర 1500 సంవత్సరాల చరిత్ర. నిశ్శబ్దంగా జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ఆ దేశంలో ఉన్న సైనికులు కూడా సరిహద్దులు ఇడిచిపెట్టి, ప్రకారాలు ఇడిచిపెట్టి, వాళ్ళు షీలోకి ఆర్ యెరూషలేంకి వెళ్ళినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న శత్రులు ఒక్కసారి కూడా వాళ్ళ చరిత్రలో వాళ్ళకి విరోధంగా యుద్ధం చేయలేదు. నిర్గమకాండం 34వ అధ్యాయం 23-24 దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, మీరు ఈ 3 పండుగలు ఆచరించుటకు నేను నియమించిన చోటకు మీరు వెళ్ళినప్పుడు ఏ శత్రు కూడా మీ దేశాన్ని ఆశించడు అని వాగ్దానం చేశారు. సో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. భారతదేశానికి కూడా కొన్ని సెన్సిటివ్ బార్డర్స్ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అలాగే కాశ్మీర్. అరుణాచల్ ప్రదేశ్ బార్డర్స్ దగ్గర ఎప్పుడు భారతదేశం, చైనా సైన్యం మధ్యన ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కాశ్మీర్లో అయితే ఎప్పుడు భారతదేశం, పాకిస్తాన్ సైన్యం మధ్యన ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అనుకుందాం భారతదేశం ప్రభుత్వం న్యూఢిల్లీకి సైనికులందరినీ కూడా, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కూడా, కాశ్మీర్ నుంచి కూడా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఆచరించడానికి న్యూఢిల్లీకి పిలుస్తే, అరుణాచల్ ప్రదేశ్ బార్డర్స్ ద్వారా చైనీస్ ఆర్మీ లోపల దూరడానికి ఆస్కారం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? అందరు వచ్చేస్తే న్యూఢిల్లీకి అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఎస్ ఆర్ నోవా?
ఇదే ఛాన్స్, గోల్డెన్ ఆపర్చునిటీ అని లోపల దూరిపోతారు. అలాగే కాశ్మీర్లో మన భారతదేశం సైనికులు బార్డర్స్ లేకుండా న్యూఢిల్లీకి వచ్చేస్తే ఇదే ఛాన్స్ అని లోపల దూరిపోతారు. కానీ 1500 years ఆఫ్ ఇజ్రాయేలీ బిబ్లికల్ హిస్టరీ మనం చూస్తే ఒక్కసారి కూడా యూదులు ఈ పండుగలు ఆచరించటకు మొదట్లో షీలో, దాని తర్వాత యెరూషలేంకి వచ్చినప్పుడు ఏ శత్రు సైన్యం అన్నా ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయడానికి ధైర్యము చాలలేదు. ఓకే, సో అది మనం ఆల్రెడీ ధ్యానించామండి. దాని తర్వాత మూడో సబ్ హెడింగ్ ఫౌండేషన్. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన వాళ్ళు వేల కొలది ప్రజలు అని మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి 2 వచనాల్లో మనం చదువుకోవచ్చు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 24-25లో మనం చూస్తే ఆయన ఉచితంగా భోజనం పెడుతున్నాడని కూడా అనేకులు ఆయనను వెంబడించారు. వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోయారు? పై గదిలో పెంతెకోస్తు పండుగ దినమున 120 మందే ఉన్నారు. ఈ 120 మందిలో ఉన్న శ్రేష్టత ఏంటి? శ్రేష్టత ఏంటంటే వాళ్ళు సరి అయిన కారణాల బట్టి ప్రభుని వెంబడించారు. స్వస్థత కొరకు కాదు, ఆహారం కొరకు కాదు, యేసువే మార్గము, యేసువే సత్యము, యేసువే జీవం అనే సత్యంని వాళ్ళు నమ్మి ప్రభుని వెంబడించారు. వేరే వాళ్ళు ఎవరెవరు స్వస్థత కొరకు వెంబడించారు, వాళ్ళ పనులు అయిపోయినాయి, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆహారం కొరకు ఎవరు వెంబడించారు, ఆహారం భుజించారు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ 120 మందిలో ఉన్న శ్రేష్టత ఏంటంటే యేసువే రక్షకుడు, ఆయన ద్వారానే మేము పరలోకం చేరగలుగుతామనే సత్యం మీద వాళ్ళ పునాది వేసుకున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఆయన సంకల్పం చొప్పున గొప్ప కార్యం కొరకు వాడుకున్నారు. వాళ్ళ ద్వారా సంఘము స్థాపింపబడేటట్లు దేవుడు మార్గము సరళపరిచారు. ఇది మనం చూసామండి. ఫౌండేషన్. 4వ సబ్ హెడింగ్ చందు బ్రదర్ ఒకసారి మనం చూద్దాము, దాని తర్వాత మనం ముందుకు వెళ్దాము. నేను ఇది కూడా మీతో పంచుకున్నాను. ఏమనంటే ఇక్కడ చూడండి, ప్రొగ్నాస్టికేషన్ అంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ప్రతి మైల్ రాయి సంఘటన గురించి దేవుడు ముందే రాసి పెట్టాడు. ప్రవచనాలు ఉన్నాయి. ఆయన కన్యకకే జన్మిస్తాడని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, ఆయన శిలువ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 15-16 వచనాలు, ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడని 16వ అధ్యాయం కీర్తన 10వ వచనం, ఆయన ఆరోహణమై వెళ్తాడని 68వ కీర్తన 18వ వచనం. ఇప్పుడు సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను, మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ దినం పంపిస్తాడు సంఘం జన్మించే విషయంలో అనే బట్టి ప్రవచన లేకుండా ఉంటుందా? ఇన్ని మైలురాయి సంఘటనల గురించి ప్రవచనాలు ముందే ఉంటే మరి ఏ దినం సంఘం జన్మిస్తుందో, పెళ్లి కుమార్తె అయిన సంఘం జన్మిస్తుందో దాని గురించి ప్రవచనం లేకుండా ఉంటుందా? చెప్పండి. ఉంటది. సో దాన్ని ఆధారం చేసుకునే పేతురు మనం గమనిస్తే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం, నా ఆత్మని అందరి మీద కుమరిస్తాననే మాట బట్టే పేతురు ఆ దినము పైగది నుంచి బోధిస్తున్నాడు. దాని తర్వాత మనం చూసింది ఫెసిలిటేషన్, అట్రాక్షన్. ఈ అన్య భాషల్లో అపోస్తులు మాట్లాడుతుండగా ఆ దినం నానా ప్రాంతాల నుంచి వచ్చిన యూదులు, అనేక ప్రాంతాలు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం మనం చదివితే క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. ఒకసారి చదవండి బ్రదర్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళు. మనలో ప్రతివాడు క్షమించిన గురించి పని చదువుతాను. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలీలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? ఆర్ధీయులు, మాధీయులు, ఎలామీయులు, మెసపోతిమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములందరూ వారును, కురేని దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారును, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారును, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే వీళ్ళు గలీలీయులు, ఎప్పుడు ఇజ్రాయెల్ దేశం దాటి వెళ్ళలేదు. గలీలియా ప్రాంతంని కొంచెం చిన్న చూపు చూసేవారు యెరూషలేంలో ఉన్న యూదులు. ఉత్తరం వైపు ఉంటుంది గలీలియా, దక్షిణం వైపు ఉంటుంది యెరూషలేం. చిన్న చూపు చూసేవారు. ఈ గలీలీయులు ఇలాగ ప్రవచిస్తున్నారే, మేము ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశ భాషల్లో వీళ్ళు దేవుణ్ణి మహిమ చేరబడి పైగది వైపు వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు. భక్తి గల యూదులే కానీ ఇంకా మారు మనసు పొందలేదు.
అన్య భాషల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి, ప్రవచిస్తున్నారు కాబట్టి, దేవుని గొప్ప కార్యాలని వర్ణిస్తున్నారు కాబట్టి ఆ పైగది వైపు ఆకర్షింపబడారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Amen. దేవుడి సర్వజ్ఞానంని మనము మెచ్చుకోవాలి. ఆ సర్వజ్ఞానం బట్టి దేవుని మహిమపరచాలి. శిష్యులని ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, శిష్యులను వర్ణిస్తూ ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, గలీలియా సముద్రం పక్కన మనుషులు బట్టి జాలులుగా నేను మిమ్మల్ని చేస్తాను. చూడండి, ఏ సందర్భంని ప్రభు వాడుకొని ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు చేస్తున్నాడు. ఏ సందర్భం? ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నానండి. ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 10వ దినము పెంతికోస్ పండుగ యూదులు ఆచరించే సమయంలో వేల కొలది యూదులు యెరూషలేములో ఉన్న సమయంలోనే పరిశుద్ధాత్మ చేత అపోస్తలులను దేవుడు అభిషేకిస్తున్నాడు. ఈ 10 దినముల తర్వాత కాకుండా అనుకుందాం, 5వ దినం ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తలులని ప్రభువారు అభిషేకించుంటే, వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడుంటే, ప్రవచించుంటే, అక్కడ చేపలే లేవు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యెరూషలేములో వలలు వేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. చేపలు ఉంటే కదా వలలు వేస్తే లాభము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్ గాడ్స్ టైమింగ్? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనుషులు పట్టే జాలులుగా మిమ్మల్ని నేను చేస్తాను అని ప్రభువారు అన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆరోహణమైన ప్రభువు 10వ దినం కాకుండా 5వ దినమే ఆత్మని కుమరించుంటుంటే, వీళ్ళు అన్య భాషల్లో మాట్లాడుంటే, ప్రవచించుంటే, అక్కడ ప్రజలే లేరు వీళ్ళ వైపు ఆకర్షింపబడుటకు. వీళ్ళు ఎవరి మధ్యన అన్య భాషల్లో మాట్లాడుతున్నారు, ఇంకా మారు మనసు పొందని యూదులు. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు, అన్య భాషలు ఎక్కడ చాలా లాభకరంగా ఉంటుందంట. ఒక్కసారి చదువుదామా? 1 కొరింథీ 14వ అధ్యాయం 22వ వచనం. 1 కొరింథీ 14వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనము. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. ప్రవచించుట అంటే నాట్ ఓన్లీ ఫోర్ టెల్లింగ్, ఇట్ ఇస్ ఫోర్ టెల్లింగ్. అధికారంతో శక్తితో వాక్యం బోధించుట, దాన్ని ప్రవచించుట అని అంట. చూడండి, అన్య భాషల్లో మాట్లాడారు కాబట్టి ఈ చేపలు ఆకర్షింపబడుతున్నాయి మనుషులు బట్టే జాలుల వైపు. ఇంకా పేతురు ఆ దినము ప్రసంగం చేస్తున్నాడు. నేను ఇది పోయిన వారం కూడా పంచుకున్నాను. యూదులతో దేవుడు దేశంతో కూడిన నిబంధన కుదిరించుకున్నాడు. దేశంతో నిబంధన. సో యూదుల్లో ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. ఒక్క ఆచాన్ పాపం చేసినా సరే దేవుని ఉగ్రత ఇజ్రాయిలీల మీద వస్తుంది. అందుకే మనం చూస్తున్నాం, ఎజ్రా చాలా నీతిమంతుడు. ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. దాని తర్వాత ఒక ప్రశ్న కూడా అడుగుతాను. యూదులు బాబిలోన్ చెర నుంచి వచ్చిన తర్వాత ఎజ్రా గ్రంథం రాయబడింది. ఆయన నీతిమంతుడు, ఆయన శాస్త్రి, ఆయన వాక్యం ప్రకారంగా జీవించే వ్యక్తి. కానీ ఆయనకి ఒక కబురు వచ్చినప్పుడు 9వ అధ్యాయము ఎజ్రా గ్రంథము మొదటి 4 వచనాలు చదవండి క్రిస్ బ్రదర్. ఓకే. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయిలులను, యాజకులను, లేవీలను, కనానీయులు, హిత్తీలు, పెరిజీలు, యెబూసీయులు, అమోనీయులు, మొయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులను నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులను తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి పొందిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రము పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటుని. సింపుల్ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎజ్రా అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడా? ఆయన పాపం చేశాడా? గివ్ మీ ఎన్ ఆన్సర్. నో. ఆయనకు తెలుసు దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. చిన్న దేశం, 250 కిలోమీటర్ మాత్రమే, దాన్ టు బీర్షిబా, నార్త్ టు సౌత్. సో ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. ఒక్క ఆచాన్ పాపం చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. అందుకే ఈ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. 22వ అధ్యాయం 20వ వచనం యెహోషువ గ్రంథం. ఓకే. జెరహు కుమారుడైన ఆఖాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇజ్రాయేళ్ల సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషం వల్ల ఆ మనుషుడు ఒక్కడే మరణమాయనా? చూడండి, సర్వ సమాజం మీదకి దేవుని కోపం వచ్చింది. ఎందుకంటే ఇది దేశంతో చేసిన నిబంధన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే
పేతురు క్లైమాటిక్ వర్డ్స్ ని మనం చూద్దాం. ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో, దేని బట్టి భక్తి గల యూదులు, వాళ్ళు స్మోకర్స్ కాదు, వాళ్ళు ఆల్కహాలిక్స్ కాదు, వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ కాదు, వాళ్ళు ఉమనైజర్స్ కాదు, ఏ మాట వాళ్ళని ఒప్పింపజేస్తున్నది. 2వ అధ్యాయం అపోస్తల కార్యం 36వ వచనం క్రిస్ బ్రదర్. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయెల్ వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. మీరు సిలువ వేసిన యేసు, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఈ భక్తి గల యూదులు వేయలేదు యేసుని సిలువ, కానీ వాళ్ళకి తెలుసు ఈ భక్తి గల యూదులకి దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకున్నాడని తెలుసు. సో ఎప్పుడు మీరు యేసుని సిలువ వేశారు అనే మాటలు విన్నారో పేతురు ద్వారా, వాళ్ళ స్పందన ఎలాగుండింది? అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? బిలీ గ్రాహం గారు క్రూసైడ్స్ మనం అందరం కూడా చూస్తాం, బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఎప్పుడు కూడా మనకి కనిపిస్తుంటది, బ్లాక్ అండ్ వైట్ కలర్లో. ఆయన చివరిలో ఆల్టర్ కాల్ కూడా ఇస్తాడు. ఎవరెవరు స్మోకర్స్ అయి ఉన్నారో, డ్రగ్ అడిక్ట్స్ అయి ఉన్నారో, ఆల్కహాలిక్స్ అయి ఉన్నారో, మీ సొంత శక్తి సరిపోవట్లేదు ఈ చెడ్డ అలవాట్ల మీద మీకు విజయం పొందుటకు, మీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, అయినా సరే మీరు ఈ చెడ్డ అలవాట్ల మీద మీరు విజయం పొందుటకు మీ వలన వీలవ్వట్లేదు, మీరు ముందుకు రండి, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించండి అని ఆల్టర్ కాల్ ఇస్తాడు. అనేకులు స్పందిస్తారు. చాలా మంచిది ఆల్టర్ కాల్ గురించి, నేను ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటాను బిలీ గ్రాహం గారిని. ఇక్కడ పేతురు ఆల్టర్ కాల్ కూడా ఇయ్యలేదు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఆల్టర్ కాల్ కూడా ఇయ్యలేదు. ఎప్పుడు యూదులు విన్నారో వేరే యూదులు పాపం చేశారు అని, దేవుడు వీళ్ళని కూడా లెక్కలు అడుగుతాడని వచ్చి సాగిలపడుతున్నారు అపోస్తల పాదం దగ్గర. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? సో మీరు మారు మనసు పొందుడు, యేసు నామంలో బాప్తిజం తీసుకున్నాడు, అప్పుడు మీరు చేసిన పాపములకి క్షమాపణ ఉంటుంది. పరిశుద్ధాత్మ అనే వరం మీరు కూడా పొందుతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నాడు, మీలో కూడా నివసించుటకు వస్తాడు అని పేతురు అంటున్నాడు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మనము డిఫరెన్షియేషన్కి మనం వద్దాము. ఒక సబెడింగ్ నేను వాడుతున్నాను ఈరోజు, డిఫరెన్షియేషన్. చందు బ్రదర్ ప్లీజ్ షో ద స్లైడ్. ఇక్కడ చూడండి, అపోస్తులకి ఈ 3000 మంది ఎవరు రక్షణ పొందుతున్నారో వీళ్ళ మధ్యన వ్యత్యాసం ఏంటో మనకి తెలుసుండాలి. ఓకే చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, డిఫరెన్షియేషన్ కంపారిజన్ అని నేను మీకు చూపిస్తున్నాను. పెళ్లి కుమారుడు జన్మము అలాగే పెళ్లి కుమార్తె జన్మంలో మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం మరియ పట్ల చేస్తున్నాడు. దాన్ని బట్టి పెళ్లి కుమారుడైన యేసు జన్మిస్తున్నాడు. గొప్ప కార్యం, కన్యక మరియ గర్భం ధరించడం, అది అద్భుతం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేశాడు. అపోస్తుల ద్వారా సంఘము జన్మించింది 3000 ఆత్మలతో. గొప్ప కార్యం అపోస్తుల మీద పరిశుద్ధాత్మ దేవుడు చేసినప్పుడు వాళ్ళని వాడి 3000 ఆత్మలు రక్షించబడేటట్లు దేవుడు చేస్తున్నాడు. సో ఇప్పుడు ఒక క్యాథలిక్ సంఘం మనకందరూ కూడా తెలుసు, క్రిస్మస్ దినంన వాళ్ళు ఎక్కువ వరకు ప్రామినెన్స్ మరియాకి ఇస్తారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఇయ్యరు. ఇప్పుడు కొన్ని బహుశా సంఘాలు ఉన్నాయి, ప్రొటెస్టెంట్ సంఘాల్లో కూడా, వాళ్ళు పెంతెకోస్తు దినంన ఎక్కువ ప్రామినెన్స్ అపోస్తలకు ఇస్తారు, 3000 ఆత్మలకి కాకుండా, 3000 మంది కాకుండా. అంతకీ ఈ మనము 2025లో ఏ గుంపులో ఉన్నాం? హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. 3000 మంది గుంపులో ఉన్నామా, లేకపోతే అపోస్తల గుంపులో ఉన్నామా? అది మనం అర్థం చేసుకోవాలి. ప్రభువారు చెప్పిన మాటలేంటి తోమాతో? తోమా మొదట్లో విశ్వసించలేదు. పునరుద్ధానుడైన ప్రభుని మేము చూసాము అని శిష్యులు చెప్పినప్పుడు, నేను స్వయాన కళ్ళారా చూస్తేనే, ఆయన గాయంలో చేయి పెడితేనే నేను నమ్ముతాను అని అన్నాడు. అప్పుడు ప్రభువారు కనిపించి తోమాతో పలికిన మాటలేంటి ఒకసారి మనం అది చదువుకుందాము. 20వ అధ్యాయం యోహాను సువార్త 29వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. 29వ వచనము. ఓకే. తర్వాత తోమాను చూచి ప్రభు ఈ విధంగా చెప్పాను, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అపోస్తల సాక్ష్యం ఏంటంటే, మేము ప్రభుని చూచితిమి, తాకితిమి, వింటిమి. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం కూడా క్రిస్ బ్రదర్ చదువుతారు. యోహాను
ప్రభుతోనే ఉన్నాడు. పై గదిలో ప్రభు రొమ్ముకి ఆనుకొని కూర్చొని ఉన్నాడు. అపోస్తుల సాక్ష్యం ఏంటి? మేము ప్రభుని చూసాము, విన్నాము, తాకాము. చదవండి బ్రదర్. 1 యోహాను 1:1 జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. వాళ్ళు ప్రభుని చూశారు, విన్నారు, తాకారు. కానీ 3,000 మంది సువార్త విని ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం ఈ 3,000 మంది గుంపులో ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఫోకస్ పెంతెకోస్తు దినంన ఎక్కువ వరకు ఈ 3,000 మంది మీద ఉండాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఏం జరిగినాయో అదే మన జీవితంలో కూడా జరుగుతుంది. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ 3,000 మంది ఎలాగా అపోస్తుల ద్వారానే ఎలాగా వాళ్ళు గణపరచబడుతున్నారో మనం చూద్దాం. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో బ్రదర్ క్రిస్ చదివి వినిపించారు. వాళ్ళకే 1 పేతురు 1 పత్రిక రాయబడి ఉన్నది. క్రిస్ బ్రదర్ ఈ వాక్య భాగం చదవండి. అపోస్తల కార్యం 2:9 పొంతు, కపదోకియా, ఆసియా. అక్కడ నేను మిమ్మల్ని ఆపుతాను. ఒకసారి చదవండి. అపోస్తల కార్యం 2:9 నుంచి 9. ఓకే. పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా. థ్యాంక్ యూ బ్రదర్. పొంతు, కపదోకియా, ఆసియా అక్కడి నుంచి వచ్చారు. దాని తర్వాత వాళ్ళు వాళ్ళ పట్టణాలకు వెళ్ళి సంఘాలు అక్కడ స్థాపించారు. దగ్గర 20 సంవత్సరాల తర్వాత 1 పేతురు రాయబడింది. అక్కడ పేతురు వీళ్ళని అడ్రస్ చేస్తున్నాడు. మరి క్రిస్ బ్రదర్తో నేను ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. 1 పేతురు 1:1 చదవండి క్రిస్ బ్రదర్. ఓకే. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయా, కప్పదోకియా, ఆసియా, బిథూనియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. పొంతు, కపదోకియా, ఆసియా, సేమ్ వర్డ్స్ ఆర్ గెటింగ్ రిపీటెడ్. ఇప్పుడు పేతురు వాళ్ళని ఎంత గొప్పగా మెచ్చుకుంటున్నాడో మనం చూద్దాం. ఒకసారి తీయండి బ్రదర్. అదే 1 పేతురు 1:7-8 ఓకే. నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పయు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనని చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. మీరు ఆయనని ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం ఈ 3,000 మంది గుంపులో ఉన్నాం 2025లో. ఆల్ విత్ మీ. వాళ్ళ జీవితాల్లో ఏం జరిగినాయో మన జీవితాల్లో కూడా జరుగుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మొదట్లో నిశ్శబ్దంగా వచ్చాడు. మన జీవితాల్లో కూడా నిశ్శబ్దంగా వస్తాడు. ఇంకొక జ్ఞాపకం పెట్టుకోండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఏమనంటే పరిశుద్ధాత్మ దేవుడు సర్వజ్ఞాని. ఎప్పుడు సూచనలతో పాటు రావాలో క్రైస్తవుని జీవితంలో, ఎప్పుడు సూచనలతో కాకుండా రావాలో ఆయనకు తెలుసు. ఈ 3,000 మంది యూదులని యాక్సెప్ట్ చేయడానికి ఏ అభ్యంతరం ఉండదు. మరి చెప్తున్నా, యూదులని అంగీకరించడానికి ఏ అభ్యంతరం ఉండదు. కానీ కొన్ని న్యూ జీవితంలో వచ్చినప్పుడు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, పరిశుద్ధాత్మ దేవుడు సూచనలతో లోపల వస్తున్నాడు, ప్రవచిస్తూ, అలాగే వాళ్ళు అన్య భాషలు మాట్లాడేటట్టు. ఎందుకంటే అప్పుడే యూదులు ఆ అన్యులను అంగీకరిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకంటే కొంచెమంది మీరు అన్య భాషలు మాట్లాడలేదా అండి, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడో లేదో మాకు తెలియదండి అని అంటూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వచ్చినప్పుడు మన హృదయాల్లో ఆ సమాధానము, ఆ ఆనందము అది ఉందా, అది ముఖ్యం. ఎందుకంటే వరాలు 24 గంటలు ఏ సేవకుడు వాడడు. అన్య భాషల్లో 24 గంటలు మాట్లాడాడు, ప్రవచించాడు 24 గంటలు, అలాగే అద్భుతాలు చేయడు 24 గంటలు. కానీ
24 గంటలు ప్రతి సేవకుని హృదయంలో, ప్రతి క్రైస్తవుని హృదయంలో పరిశుద్ధాత్మ ఫలం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ ఆనందం, ఆ ప్రేమ, ఆ సమాధానం, ఆ దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పరిశుద్ధాత్మ దేవుడు సర్వజ్ఞానం. ఎప్పుడు నిశ్శబ్దంగా రావాలో క్రైస్తవుల జీవితంలో, ఎప్పుడు సూచనల ద్వారా రావాలో ఆయనకు తెలుసు. సేవకుల పిలుపు తగ్గట్టు ఆయన వరాలు ఇస్తాడు. సువార్థికులు ఎక్కువ వరకు అన్యుల మధ్యన పరిచర్య చేస్తారు. అన్యుల మధ్యన పరిచర్య చేయాలంటే అద్భుతాలు కొన్ని జరుగుతూనే అన్యుల హృదయాల్లో విశ్వాసంతో కూడిన బీజము నాటబడుతుంది. అలాగే స్వస్థత వరం దేవుడు ఇస్తాడు సువార్థికులే. కానీ కాపర్లు ఎక్కువ వరకు పరిచర్య వాళ్ళు తోడు క్రైస్తవుల మధ్యనే చేస్తారు. అందుకే బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం ఇస్తాడు. లోతైన మర్మాలు బయటికి తీసుకొని వచ్చి సంఘంలో బోధించేటట్లు, విశ్వాసులను బలపరిచేటట్లు బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం ఇస్తాడు. సో మనం సేవకులంగా అరే ఈయనకి ఈ వరాలు ఉన్నాయి, ఈయనకి ఈ వరాలు ఉన్నాయని ఇష్టపడే అవసరం లేదు. దేవుడంతా సర్వజ్ఞాని ఎవరు లేరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పిలుపు తగ్గట్టు ఆయన వరాలు ఇస్తాడు. ఎందుకంటే మనకందరికీ తెలుసు 5 పిలుపులు ఉన్నాయి. కొంచెమంది అపోస్తులు, కొంచెమంది సువార్థికులు, కొంచెమంది కాపర్లు, కొంచెమంది ఉపదేశకులు, కొంచెమంది ప్రవక్తలు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకొక డిఫరెన్షియేషన్ గురించి నేను చెప్తున్నాను. అది ఏంటంటే జాగ్రత్త వినండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువారు ఒక వాగ్దానం చేస్తున్నారు. ఇక్కడ నా ఫింగర్స్ చూడండి. చందు బ్రదర్ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. నా ఫింగర్స్ చూడండి. ఈ ఫింగర్స్ చూడంగానే మీకు ఏ ఐటమ్ గుర్తు వస్తుంది? ఏ ఇన్స్ట్రుమెంట్ గుర్తు వస్తుంది? సిజర్. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సిజర్ ఒక్క బ్లేడ్ తో పని చేయగలుగుతుందా, లేకపోతే 2 బ్లేడ్స్ అవసరమా? 2 బ్లేడ్స్ అవసరమా? అలాగే ప్రతి క్రైస్తవుని జీవితంలో దేవుని వాక్యము, దేవుని ఆత్మ ముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం ఎందుకు చదివించాను? ప్రభువారు ముందే ప్రవచిస్తున్నారు, కొత్త నిబంధనలో నా మాటలని, నా ఆత్మని మీ మీదే ఉంచుతాను, మీ నోట్లనే నా వాక్యం పెడతాను, నా ఆత్మని మీ మీదే పెడతాను, తరతరాలుగా అలాగే ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ అపోస్తులు 3000 మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటో మనకు తెలిసి ఉండాలి. అపోస్తుల దగ్గర కొత్త నిబంధనంతో కూడిన వాక్యం ఉంది. 3.5 సంవత్సరాలు ప్రభుత్వ పాటు వాళ్ళు ఉన్నారు. కానీ పెంతెకోస్తు దినం వరకు ఆత్మ దేవుడు లేడు. ఆర్ యు ఆల్ విత్ మీ? దే హ్యాడ్ ద వర్డ్ బట్ నాట్ ద స్పిరిట్ టిల్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. ఈ 3000 మంది దగ్గర ఏముంది? మొదటి దినం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ కొత్త నిబంధనంతో కూడిన వాక్యం వీళ్ళ దగ్గర లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? వీళ్ళందరూ యూదులు. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం కంఠసం మీరు చేయండి, మాట్లాడండి, అందరి ముందు కంఠసం చేసుకొని అంటే వాళ్ళు ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు చెప్పగలుగుతారు. కానీ కొత్త నిబంధనంతో కూడిన సూత్రాలు వీళ్ళకి తెలియదు. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను కాదు, శత్రువులను ప్రేమించండి అనే మాటలు వీళ్ళు వినలేదు. మీ ఆస్తిని అమ్మివేసి పేదల మధ్య మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి అనే మాటలు వీళ్ళు వినలేదు. కొండ మీద ప్రసంగం వీళ్ళు వినలేదు. అందుకు జాగ్రత్త వినండి. అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె వీచుటందును, ప్రార్థనందు ఎడతెగగా ఉండేది అపోస్తల బోధ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ 3.5 సంవత్సరాల అపోస్తులు ప్రభు వారి దగ్గర నేర్చుకున్న మాటలు అన్ని కూడా ఈ 3000 మందికి నేర్పిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు అపోస్తులు ఈ అపోస్తల బోధ చేసినప్పుడు 3000 మంది రోజు వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు అన్య భాషలో మాట్లాడలేదు, ఇబ్రీ భాషలోనే మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? yes. సో జాగ్రత్తగా వినండి. ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. పౌలు కూడా ఈ 3000 మంది గుంపులోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి పాత నిబంధన వాక్యం అంతా కూడా బాగా తెలుసు. మొదటి దినం పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ కొత్త నిబంధనతో కూడిన సూత్రాలు ఆయనకు తెలియదు. అందుకే ఆయన రక్షణ పొందిన తర్వాత 3 సంవత్సరాలు అరణ్యంకి తీసుకొని వెళ్ళాడు. అరేబియా అరణ్యంకి తీసుకొని వెళ్ళి కొత్త నిబంధనలతో కూడిన అన్ని విషయాలు ఆయనకు నేర్పించి తర్వాత బయటికి తీసుకొని వస్తున్నాడు దేవుడు. ఒకసారి తీద్దామా? గలితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. క్రిస్ బ్రదర్ చదవండి. గలితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట తమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైని 3 సంవత్సరాలైన తర్వాత
కేఫాను పరిచయం చేసుకోని వల్ల అరేబియాకి దేవుడు ఎందుకు తీసుకొని వెళ్ళాడు? కొత్త నిబంధనంతో కూడిన సూత్రాలు ఏంటో పౌల్కి తెలియదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కొత్త నిబంధనంతో కూడిన విషయాలన్నీ కూడా ఆయనకి నేర్పించాలి. ఎవరు లేని చోటకి తీసుకొని వెళ్ళి ఆయనని కొత్త నిబంధనంలో బలపరిచి, కొత్త నిబంధనలో సూత్రాలన్నీ ఆయన హృదయంలో ముద్రించి తర్వాత దేవుడు తీసుకొని వస్తున్నాడు ఆయన. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ 3000 మంది అపోస్తుల మధ్యన ఉన్న వ్యత్యాసం మనకి తెలిసి ఉండాలి. అపోస్తుల సాక్ష్యం ఏంటి? మేము ప్రభుని చూచితిమి, తాకితిమి, వింటిమి. కానీ 3000 మంది సాక్ష్యం ఏంటంటే మేము సువార్త విని ప్రభుని వెంబడిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా వీళ్ళ దగ్గర, అపోస్తుల దగ్గర మొదటి దినం నుంచి వాక్యం ఉంది, కానీ పెంతెకోస్తు దినమే ఆత్మదేవుడు వచ్చాడు. ఈ 3000 మంది దగ్గర మొదటి దినం నుంచి ఆత్మదేవుడు ఉన్నాడు, కానీ వాక్యము లేదు. ఇంకా వాళ్ళు ఈ కొత్త నిబంధనతో కూడిన మత్తయి సువార్త 6:19 విన్నారు కాబట్టి ఈ వాక్య భాగం నేను చదివించేసి ఈరోజు నేను ముగిస్తున్నాను. ఇంకా అనేక మర్మాలు కూడా ఉన్నాయి. మత్తయి సువార్త 6:19 చదవండి బ్రదర్. దీన్ని బట్టే యూదులు ఏం చేస్తున్నారు, మార్మన్స్ పొందిన యూదులు ఏం చేస్తున్నారో మనం చూద్దాం. అపోస్తల కార్యం 9:19. మత్తయి సువార్త 6:19. రైట్. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకున్నది, అక్కడ చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగల కన్నం వేసి దొంగిలేరు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. మీ ఆస్తిని పేదలకి ఇవ్వండి, అది పరలోకంలో పెట్టిన పెట్టుబడి అని అంటున్నారు ప్రభువారు. ఈ 3000 మంది విశ్వాసులు, యూదా మతం నుంచి మార్మన్స్ పొందిన వాళ్ళు ఆది కాండం నుంచి మలకీ గ్రంథం వరకు ఈ మాటలు ఎప్పుడు వినలేదు. కానీ అపోస్తుల ద్వారా ఎప్పుడు ఈ మాటలు విన్నారో, ప్రభువారు పలికిన మాటలు, కొండ మీద ప్రసంగంతో కూడిన మాటలు, వాళ్ళ ఆస్తులను నమ్మి వేసి వాళ్ళ మధ్యన ఉన్న పేదలకు ఇస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేరేపణ? అపోస్తుల బోధ చేతి. అపోస్తులకు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు కొండ మీద ప్రసంగం విన్నారు కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్త వినండి. యూదులు వాళ్ళు భక్తిగల యూదులు అయి ఉన్నా సరే డబ్బుల విషయంలో చాలా తెలివితేటలు ఉన్న యూదులు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఒక వాక్య భాగం నేను క్రిస్ బ్రదర్ చేత చదివిస్తాను. దానికంటే ముందు అందరు యూదులను ఎవరు గమనించారు సమీపంగా, డబ్బుల విషయంలో వాళ్ళు చాలా కుయుక్తి కలిగిన వాళ్ళని చెప్పగలుగుతారు. షేక్స్పియర్ రాశాడండి ఒక డ్రామా, దాని పేరు మెర్చెంట్ ఆఫ్ వెనిస్. చాలా ఫేమస్ డ్రామా. దాంట్లో విలన్ ఎవరు అంటే షైలాక్. షైలాక్ ఎవరు? యూదుడు. చాలా కకృతి చూపించే వ్యక్తి డబ్బుల విషయంలో. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం న్యూయార్క్లో జరిగిన సంఘటన, పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయి 2 న్యూయార్క్లో పక్కన. ఒక యూదుడు ఒక చిన్న దుకాణం స్టార్ట్ చేశాడు 2 డిపార్ట్మెంటల్ స్టోర్స్ మధ్యన. ఎలాగ ప్రజలను ఆకర్షించాలి? చిన్న దుకాణంకి ఎవరు వస్తారండి? పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంటాయి. డిపార్ట్మెంటల్ స్టోర్ అంటే అక్కడ ఒక చిన్న పిన్ నుంచి కారు కూడా దొరుకుతుంది. ఏం చేశాడు తెలుసా? ఆ 2 పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ మధ్యన ఈయన స్టార్ట్ చేసిన చిన్న దుకాణంకి పేరు ఎంట్రన్స్ అని పెట్టాడు. ఎంట్రన్స్ అని అనగానే అందరూ అరే ఇదే ఎంట్రన్స్ ఏమో, ఈ 2 పెద్ద దుకాణాలకని దీని లోపల వచ్చారు, పట్టుకొని గిరాకిని సరుకులు అమ్మటం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఒక వాక్య భాగం నేను చదివిస్తాను. వీళ్ళందరూ కూడా భక్తిగల యూదులే. ఓకే, ఎవరు? బాబిలోన్ చెర నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ బాబిలోన్లో ఉన్న వాళ్ళు కూడా భక్తిగల యూదులే. ఓకే, ఇప్పుడు చూద్దాం. తీయండి 2వ అధ్యాయము ఎజ్రా గ్రంథం 64వ వచనం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 64వ వచనం. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. వీరుగాక వీరు దాసులను దాసురాండ్రను 7,337 మరియు వారిలో గాయకులను గాయకురాండ్రను 2,000 మంది ఉండిరి. యూదులు ఎవరు తిరిగి వచ్చారు? వాళ్ళ దాసులు, వాళ్ళనంతా కూడా మనం లెక్క పెట్టకుండా రియల్ అబ్రహాం సంతానం యూదులు బాబిలోన్ చెర నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు 42,360 మంది. మరి అంతమంది ఉన్నారా బాబిలోన్ చెరలో?
అంతమంది వెళ్ళారా బాబిలోను చెరలో? ఫుల్ దేశంని తీసుకొని వెళ్ళాడు కదా. అక్కడ వాళ్ళు వర్ధిల్లారు కదా. వాళ్ళకి దేవుడు మంచి నాయకులను ఇచ్చాడు కదా. దానియేలు, షాద్రాక్, మేషాక్, అబేద్నెగో, మొర్దెకాయి, ఎస్తర్ లాంటి నాయకులను ఇచ్చాడు కదా. వాళ్ళు అక్కడ వ్యాపారాలు స్థాపించారు కదా. వ్యాపారం స్థిరపరచబడింది కదా. బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా. ఇప్పుడు దేవుడు తిరిగి యెరూషలేంకి వెళ్ళండి రా బాబు అంటే ఓన్లీ 42,360 మందే వస్తున్నారు. ఎందుకు? అరే, వ్యాపారం ఇడిచిపెట్టి రావాలని మనసు ఒప్పుకుంటలేదు. బాబిలోన్లోనే ఉండాలనిపిస్తున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ ఇప్పుడు మారు మనసు పొందిన యూదులు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ పెట్టడం కాదు, ప్రేమని కుమ్మరిస్తున్నాడు. తోడు క్రైస్తవుల పట్ల వాళ్ళకి ఎంత జాలి, కంగారు ఉన్నది అంటే, ఎవడన్నా పేదరికంలో ఉంటే వీళ్ళ ఆస్తులను నమ్మివేసి వాళ్ళకి ఇస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రేమ పెడతాడా? ప్రేమని కుమ్మరిస్తాడా? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, దీంతో నేను ముగిస్తున్నాను. క్రిస్ బ్రదర్ ఒక్కసారి చదవండి. 5వ అధ్యాయం 5వ వచనం, రోమిలికి రాసిన పత్రిక. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉన్నది కాబట్టి సెల్ఫిష్నెస్ ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆస్తులను కూడా అమ్మివేసి పేదలకు ఇస్తున్నారు. జాగ్రత్త వినండి. మనం కూడా సేవకులం. అప్పుడప్పుడు సేవకులంగా మనం కొన్ని సాకులు చెప్పొచ్చు. నేనే సేవకుడిని, వేరే సేవకులకు నేను ఎందుకు ఇవ్వాలి అని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రేమ ఎలాగ కుమ్మరిస్తాడు అని అంటే, తోడు సేవకులకు కూడా మనం సాయం చేయటకు మనకు స్తోమత ఇస్తాడు, ప్రేరేపణ కూడా ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు యూదులకి ఉన్న వ్యత్యాసం ఏంటి? భక్తి గల యూదులుగా పెంతెకోస్తు పండుగకు వచ్చారు. కానీ ఇప్పుడున్న వ్యత్యాసం ఏంటంటే, ఆత్మదేవుడు వాళ్ళ హృదయాల్లో ప్రేమ కుమరించి ఉన్నాడు. మామూలు భక్తి గల యూదులు కాదు వీళ్ళు, ఇప్పుడు క్రైస్తవులు. ఆర్ యు ఆల్ విత్ మీ? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఫలము వాళ్ళలో కనిపిస్తున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. సో వీ హ్యావ్ సీన్ ద డిఫరెన్సెస్. ఓకే, డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద అపోజిల్స్ అండ్ ద 3000. సో ఇంకా కొన్ని మర్మాలు ఉన్నాయి. పెంతెకోస్తు పండుగతో కూడిన మర్మాలు వచ్చే వారం మనము ధ్యానిద్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ చక్కని వేదిక బట్టి ఎంతో వందనాలు. బిషప్ సింగం గారు, భాస్కర్ గారు ఎంతో కృషితో తండ్రి, ఎంతో దూరదర్శనంతో ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ సమయంలో తండ్రి, ఎవరెవరు ఈ వేదికలో పాల్గొంటున్నారో వాళ్ళనందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ఈ పరిచర్యలో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుల్ని నిల్చోబెట్టి మీరు వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. అలాగే చందు బ్రదర్ ఎంతో చక్కగా కృషితో ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. వేరే క్రైస్తవులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉండేటట్లు ఈ లింక్స్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు కూడా మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓవర్ టు సింగం గారు, బిషప్ సింగం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సురేష్ మనోహరన్ గారు. మరొకసారి పెంటెకోస్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పెంటెకోస్ట్ ఫెస్టివల్ గురించి చెప్పినటువంటి విషయాలు బట్టి వందనాలు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ వండుకొనినప్పుడు ఏ విధముగా మానవ జీవితాలు మారుతాయనేటువంటిది, మరి ఆ పేతురు యొక్క ప్రసంగము, అక్కడ మార్చబడినటువంటి వారు మాత్రమే కాకుండా ప్రవక్తలుగా అపోస్తలుల గురించి కూడా మీరు తెలియపరిచినటువంటి విధానం. పరిశుద్ధాత్మ దేవుడు అంత్యదినాలలో ఇప్పుడు తప్పక కార్యాలు బలంగా జరిగిస్తున్నాడు. లేఖనాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘము, వధువు సంఘము సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మీరు చేసినటువంటి, ఈరోజు ఇచ్చినటువంటి వర్తమానం బట్టి మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను.
అది పెంటకోస్తు జన్మ యొక్క పెంటకోస్తు పండుగ యొక్క ప్రాముఖ్యతలు వివరిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా అనేక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అంశాలు మీరు తెలియపరుస్తారని ఆశిస్తున్నాము. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగినప్పుడు గొప్పగా సంఘం ఉజ్జీవింపబడినప్పుడు మనందరం కూడా బలముగా వాడబడతాము. కాబట్టి ఇది మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు తీసుకొని సిగ్నిఫికెన్స్ ఆఫ్ పెంటకోస్టల్ ఫెస్టివల్ గత కొద్ది వారాలుగా మీరు చెప్తా ఉన్నారు. ఇంకా కొన్ని సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు చక్కగా వివరిస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ చెప్తూ మరి నా మాటలు ముగిస్తూ నేను మరి ఒకసారి సుందరపాలనకు ఈ సమయం ఇస్తున్నాను. ఆ తర్వాత బిషప్ భాస్కర్ గారు, ఆ తర్వాత క్రిస్ గారు మరలాలో వెళ్దాం. ముందైతే సుందరపాలన. Okay, praise the Lord. Thank you so much, Praise the Sureshana, Lord. for the wonderful teaching. Yeah, it's so great. అసలు relevant teaching అనేది ఉంటుంది. It's timely and church should know where we are. అది టైం మీరు బాగా ఎంఫసైజ్ చేస్తున్నారు. పెంటెకోస్టల్ డేస్ ఏదో ఒక స్క్రిప్చర్ బేస్డ్ గా అక్కడ ముగించకుండా కనెక్టింగ్ ఇట్ టు ది ప్రజెంట్ డే అండ్ ది ఈవెంట్స్, అది చాలా వండర్ఫుల్ గా ఉంది. సో నైస్, వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. మంచి అంటే సెవెరల్ థింగ్స్ విచ్ వి జనరలీ డు నాట్ లుక్ డీప్, అవి కూడా మీరు మంచిగా రెఫర్ చేస్తూ చాలా చక్కగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. పేతురు పరిచర్య, పౌలు పరిచర్య, ఇద్దరి పరిచర్యలు కొంత భిన్నంగా కనిపించిన వాళ్ళు ఎందుకు ఎంపిక చేయబడ్డారు, ఎక్కడ ఎంపిక చేయబడ్డారు అనేది చాలా బాగుంది. తర్వాత మీరు అన్నది ఒకటి, ఒక సేవకునికి ఉన్న తలాంతులను బట్టి మరొక సేవకుడు ఈర్ష్యపడకూడదని. తర్వాత దేవుడు అందరికీ అన్ని తలాంతులు అన్ని సమయాల్లో ఇవ్వని, తర్వాత సమయానుకూలంగా పరిచర్య ఆధారంగా ఇస్తాడనేది చాలా వండర్ఫుల్లీ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే కొన్నిసార్లు అట్లా వి ఫీల్ అరే దే ఆర్ డూయింగ్ హీలింగ్ మినిస్ట్రీస్, వై కాంట్ వీ డూ ఇట్ అని. ఆర్ వి కాల్డ్, ఆర్ వి ఎలెక్టెడ్, ఆర్ వి చోజన్ బై గాడ్ అనే క్వశ్చన్స్ కొంతమందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మీరు చెప్పింది చాలా బాగుంది. బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం దేవుడిచ్చి కాపర్లు నడిపిస్తాడు అనేది చాలా చాలా ఎస్. అంటే అన్ని ఏమంటారు, ఒక మంచి ఫుల్ మీల్ అన్నమాట ఇది. ఫుల్ మీల్, 360 పర్స్పెక్టివ్. ఎస్, అదే ఫుల్ మీల్. పప్పు ఉంది, కూర ఉంది, చారు ఉంది, అన్ని ఉన్నాయి దీంట్లో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.